కూలగట్ల వీరభద్రస్వామి. విజయనగరం రాజకీయాల్లో ఆయనది 40 ఏళ్ల ప్రస్థానం. ఓ ప్రజా ప్రతినిధిగా కాకుండా అన్నగా, స్వామన్నగా విజయనగరం ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారాయన. రాచరిక పెత్తనాన్ని ఎదిరించి ప్రజల తరపున నిలిచిన గొప్ప ధీశాలి. మున్సిపల్ కౌన్సిలర్గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన స్వామన్న 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విజయనగరం పట్టణంపై ప్రగతి సంతకం చేశారు. ఒకప్పుడు పెద్ద పల్లెటూరుగా పేరుగాంచిన విజయనగరాన్ని ఏ క్లాస్ పట్టణంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. గతంలో జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఏ వీధి చూసినా మట్టి రోడ్లు, వీధుల్లో అడుగులోతు గోతులు, మురికి కాల్వలు, గుర్రపు డెక్క పెరుకుపోయిన చెరువులు, దోమలు, అనారోగ్యాలు దర్శనమిచ్చేవి. మా కేంద్ర శాఖ మంత్రులుగా చేసిన నాయకులు కూడా ఉన్నారు. అప్పుడు జరగలేని అభివృద్ధి స్వామి గారు చేసి చూపించారు. మేము 30 years నుంచి ఉంటున్నామండి ఇక్కడ. ఫస్ట్ లో మాకు రోడ్లు బాగుండేవి కాదు, కాలువలు ఉండేవి కాదు, ఏ ఫెసిలిటీ లేదు. వర్షం పడితే వాటర్ అంతా వచ్చేసేది, శుభ్రంగా ఇంట్లోకి నిండిపోయేది. అప్పుడు ఈ బుచ్చని కోనేరంతా చాలా చండాలంగా ఉండేది. వాటర్ గట్లా వచ్చేది, అంతలా ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేవి. మరి ఈరోజు విశాలమైన ప్రధాన రహదారులు, అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, ఆధునిక డ్రైనేజీలు, సుందరీకరించిన చెరువులు, పార్కులతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. రోడ్లను కూడా విస్తీర్ణం చేశారు. కాలువలు ఎక్కడికక్కడ వేసి సదుపాయాలని, మురికి వాడలు అనేవి లేకుండా నీట్గా చేశారు. అదంతా తీరింది స్వామి గారు వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మురికి కాలువలు అన్ని కంగాలుగా ఉండేది, డ్రైనేజ్ ప్రాబ్లం తీరింది. మన ఇంటి దగ్గర నించొని మీ కుడి చేతి వైపు 10 మంది ఇళ్ళు, ఎడం చేతి వైపు 10 మంది ఇళ్ళల్లో లెక్కేసుకుంటే మీ ఎడం చేతి 10 మందిలో ఒక 5గురు, కుడి చేతిలో ఇళ్లలో ఒక 5గురు మినిమం. అయితే ఇంటి సమస్య, లేకపోతే ఆర్థిక సమస్య, లేకపోతే కొళాయి సమస్య, లేకపోతే ఇంటి పన్ను సమస్య, లేకపోతే రోడ్డు సమస్య, లేకపోతే మున్సిపాలిటీ సమస్య, అలాగే ఏదో సమస్యలో ఏదో విషయంలో ఆయన ద్వారా హెల్ప్ పొందిన వాళ్ళు ఉంటారు. 2019లో ఎప్పుడైతే స్వామి గారు ఎమ్మెల్యేగా పదవి చేపట్టిన తర్వాత ఈ రోడ్లన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు. రోడ్లు కానీ, లైట్లు కానీ, ఏరియా ఒక ఏదంటే స్మార్ట్ సిటీలా తయారు చేశారు. విజయనగరాన్ని ఉన్నత చదువులకు నిలయంగా మార్చారు స్వామన్న. ఒకప్పుడు కనీసం జూనియర్ కళాశాల కూడా ఉండేది కాదిక్కడ. 2004 నుంచి 2009 వరకు మొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి జూనియర్ కళాశాల సాధించారు. 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మెడికల్ కళాశాల పూర్తి చేయడంతో పాటు జేఎన్టీయు కళాశాల, డిగ్రీ కళాశాలలను గురజాడ యూనివర్సిటీగా మార్చేలా కృషి చేశారు. మౌలిక వసతుల కల్పన, పెరిగిన విద్యావకాశాలతో ఈ ప్రాంతానికి అనేక కొత్త వ్యాపారాలొచ్చాయి. దాంతో ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. మా వార్డులో కూడా స్కూళ్ళు ఎక్కడా లేని విధంగా స్టేట్ లోనే నెంబర్ 1 స్కూల్లో మా విజయనగరంలో కొత్తపేటలో ఉన్న స్కూల్ని తయారు చేశారు. 3 పాపలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదివించుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇంత ముందుకు స్కూల్ కంటే ఇప్పుడు స్కూల్ చాలా దీనిగా ఉంది. అలాగే మా పెద్ద పాప అయితే ఫస్ట్లోనే స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడైతే ఆ పాప 10th బాగానే రాసింది, 10th పాస్ అయింది విజయ గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అయింది. 24 గంటలు జనం మధ్య ఉండడానికి స్వామన్న ఇష్టపడతారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అక్కడే వాలిపోతారు. వారి కష్టం తీర్చడమే బాధ్యతగా భావిస్తారు. ఆపదలో ఉన్నవారు ఏ పార్టీ ఏంటి అనే భేదభావం చూపించేది లేదు. ప్రాంతాలకు అతీతంగా స్వామన్నను జనం ఇష్టపడతారంటే అతిశయోక్తి కాదు. అర్ధరాత్రి ఇంటికి వెళ్ళినా అందుబాటులో ఉండి ఆదుకుంటారు. దశాబ్దాలుగా ఇక్కడ ఏరిన ప్రజా ప్రతినిధుల ఇంటి గేటు కూడా సాధారణ ప్రజలు తాకే పరిస్థితి ఉండేది కాదు. మాకు అందుబాటులో ఉన్నారు. మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను చూసుకోండి. ఎనీ టైం తలుపు మీకు అందుబాటులో లేకపోతే ఇంటికి వచ్చి తలుపు కొట్టండి, నేను వస్తాను. లేదంటే ఫోన్ చేయండి, నేను చూసుకోండి. ఏ కష్టమైనా, సుఖమైనా, మంచి అయినా, చెడ్డ అయినా 365 days 24/7 పలికే మనిషి. మనం ఎప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినా మనకి అందుబాటులో ఉన్న మనిషి మన స్వామి అన్నయ్య. సరే, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బాగా రెస్పాండ్ అవ్వడం, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన సాల్వ్ చేయడం జరుగుతుంది. మెయిన్ దానివల్లే మేము సార్ అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాం.
ఆయన దగ్గరికి వెళ్తే లోపల కూర్చోబెట్టి ముందు టీ ఇస్తారు. టీ ఇచ్చిన తర్వాత తమ్ముడు దేనికి వచ్చావు, అంతేనా ఇంతనే నేను చేసి పెడతాను. కష్టం కూడా చేయగల వ్యక్తి. దేనికైనా వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం చాలా రెస్పాండ్ అవుతారు. లేడీస్కి ఇంకా మంచి మర్యాద ఇస్తారు. అదే మాకు కావాలి. ఏ అవసరమైన వెళ్ళినా సరే అతను కూర్చోబెట్టి మరీ మంచిగా మాట్లాడతారు. మాకు స్వామి గారే కావాలి. ఇలాంటి నాయకుడు నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ఎప్పటికీ మాకు దొరకడు. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో స్వామన్న తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల బాగోగులపై శ్రద్ధ పెట్టారు. పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా నిత్యావసరాలు అందించడం, కరోనా రోగులకు బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇలా ఏ కష్టం వచ్చినా అన్నీ తానే ఆదుకున్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులెవ్వరూ జనం మధ్యకు రాలేదు. ఇళ్ల గేట్లకు తాళాలేసుకొని జనాన్ని కలవడానికే జంకారు. విజయనగరం ప్రగతి పథగామి, నిరంతర ప్రజాసేవా తత్పరుడు, ప్రజలను కుటుంబ సభ్యులా కాపాడే స్వామన్ననే మరోసారి ఎన్నుకుందాం. నవ విజయనగరానికి బాటలు వేద్దాం. ఉన్నమి చంద్రునిలా చల్లని చూపులతో వస్తున్నాడు మన కోసం స్వామన్నా.